గోదావరి జిల్లాల్లో పవన్ ఉప్పేస్తారా? జనసేనాని ప్రభంజనం సృష్టిస్తారా? 4వ ఆవిర్భావ సభలో పవన్ టార్గెట్ ఎవరు? కమ్యూనిస్టులతో కలిసి లక్ష్యం చేరుకునేనా? పవర్ కోసం జనసేనాని ఏం చేయబోతున్నారు? ఆవిర్భావ సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జనసేనాని ఎన్నికల్లో సత్తా చాటుతారా? మరిన్ని వివరాలను మా ప్రతినిధి దత్తు అందిస్తారు. గోదావరి జిల్లాలో పవన్ ఊపేస్తారా? జనసేనాని ప్రభంజనం సృష్టిస్తారా? 4వ ఆవిర్భావ సభలో పవన్ టార్గెట్ ఎవరు? కమ్యూనిస్టులతో కలిసి లక్ష్యం చేరుకునేనా? పవర్ కోసం జనసేనాని ఏం చేయబోతున్నారు? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దత్తు అందిస్తారు. దత్తు, హరిప్రియ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ 5వ ఆవిర్భావ సభ ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తుగా జిల్లా నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటికే ఆయన దాదాపు 36 మంది లిస్టును ప్రకటించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ సాంప్రదాయం చెప్పొచ్చు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతున్నారు. అమలాపురం పార్లమెంట్ కి డిఆర్ఎం శేఖర్ అంటే ఓఎన్జీసీలో పనిచేసినటువంటి ఉన్నత ఉద్యోగిని ఆయన పదవి విరమణ చేసి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజమండ్రి నుంచి ప్రస్తుతం అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎంపీగా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి రాపాక వరప్రసాద్ని ఆయన ప్రకటించారు. పి గన్నవరానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిని బరిలో ఉంటున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. ముమ్మడివరానికి సంబంధించి ప్రతాని బాలకృష్ణ బీసీ నాయకుడిని రంగంలోకి దింపారు. అలాగే కాకినాడకి సంబంధించి మాజీ మంత్రి మొత్తా గోపాలకృష్ణ తనయుడు మొత్తా సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. మరికొద్ది సేపట్లో మిగతా వాళ్ళ లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున లక్షలాదిగా జనసేన అభిమానులు తరలి వచ్చారు. మేనిఫెస్టోని కూడా మరికొద్ది సేపట్లో పవన్ విడుదల చేయనున్నారు. హరిప్రియ. ఓకే, థ్యాంక్ యూ దత్తు.